సూపర్ మామా ఛానల్. అండ్ ఇవాళ ఒక ఎగ్జైటింగ్ ట్యూటోరియల్తో మీ ముందుకు వచ్చాం. మనం అది పీసీ బిల్డ్ చేయబోతున్నాం. అండ్ దిస్ ఈస్ గణేష్ అండ్ దిస్ ఈస్ సీతారామరాజు అండ్ కెమెరామ్యాన్ ఈస్ కుమార్ స్వామి. అండ్ ఇవాళ మేము ఒక బ్యూటిఫుల్ గేమింగ్ పీసీని తయారు చేద్దాం అనుకుంటున్నాం. ఇదే బ్యూటిఫుల్ గేమింగ్ పీసీని మనం కంప్యూటర్ స్టోర్స్కి వెళ్ళి అడిగితే మాత్రం 1.5 lakh దాకా మనకు చెప్తారు. కానీ దాంట్లో ప్రోడక్ట్స్ మనం అనుకున్నట్టుగా రిజల్ట్ ఉండదు, సాటిస్ఫై కూడా అవ్వలేం. సో దానికోసం మేమేం డిసైడ్ చేసామంటే మేమే ఓన్గా బిల్డ్ చేయాలి. మాకు ఇది ఫస్ట్ టైమే కాదనట్లేదు, కానీ ఇది ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్గా మాకు మిగిలిపోతుంది. అండ్ బ్యూటిఫుల్ పీసీ కూడా మేము మంచి ఎక్విప్మెంట్స్తో మేము రెడీ చేస్తున్నాం. సో దాని గురించి ఇప్పుడు ఈ ట్యూటోరియల్ మీరు ఎక్కడ కూడా వీడియో మిస్ అవ్వకుండా చూడండి. అండ్ మీరు కూడా ఓన్గా బిల్డ్ చేసే కెపాసిటీ మీకు కూడా ఈజీగా వచ్చేసిద్ది. సీతారామరాజు, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం? లెట్స్ స్టార్ట్ అవర్ ప్రాజెక్ట్. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ బిల్డింగ్ పీసీ యాడ్ షో. ఈ గేమింగ్ పీసీకి మనం ఇప్పుడు యూజ్ చేస్తున్న CPU, ర్యామ్ ఇవేంటో ఒకసారి మీకు చూద్దాం. నేను వాడుతున్న CPU ఏంటంటే Ryzen 7 2700X. ఈ Ryzen 7 అనేది గేమింగ్ పీసీకి కానీ మీరు ఏమైనా ఎడిటింగ్ కానీ సూపర్గా పనిచేస్తుంది. గ్రాఫిక్స్కి యూజ్ చేయాలన్న వాళ్ళు Ryzen AMD ప్రోడక్ట్స్ వాడితే మాత్రం పర్ఫెక్ట్గా వాడికి బాగా యూజ్ అవుతుంది అండ్ సూపర్గా మీకు రిజల్ట్ అనేది కనపడుతుంది. సో మేము పీసీ మొత్తం బిల్డ్ చేశాక దీంట్లో మేము ఫస్ట్ ఒక ఎడిటింగ్ వీడియో అండ్ గేమింగ్ కూడా మీకు చేసి మీకు ఇంట్రడక్షన్లో చూపిస్తాం. సో ఇది వచ్చి Ryzen 7 2700X. ఇది వచ్చి దీంట్లో ఆల్రెడీ ఇన్బుల్ట్గా గ్రాఫిక్ అనేది ఉండిద్ది. సో దీనివల్ల ఏంటంటే మనం విడిగా గ్రాఫిక్ కార్డ్ వేసుకోవాల్సిన పని లేదు, అంటే మనం వేసుకుంటే అడిషనల్గా ఇంకా సూపర్గా ఉండిద్ది. సో ఇదనమాట Ryzen 7. సో ఇది మీకు 20,000 దాకా పడుతుంది. ఇది CPU, ఇదే మనకి మెయిన్ ఇంపార్టెంట్, కానీ దీన్ని పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో నెక్స్ట్ నేను దీనికి వాడే మదర్ బోర్డ్ ఏంటంటే జిగాబైట్ మదర్ బోర్డు. ఈ జిగాబైట్ మదర్ బోర్డు ఏంటంటే B450M DS3 వైఫై ఉండిద్దండి దీంట్లో. ఇది మనకు ఆన్లైన్లో అయితే 7,000 నుంచి 8,000 9,000 దాకా పడుతుంది, కానీ కొన్ని వెబ్సైట్స్లో మాత్రం 15,000 దాకా ఉంది. నేను ఇది వేదాంత కంప్యూటర్స్ అనే వెబ్సైట్లో దీన్ని నేను 7,500 కొన్నాను. సో సూపర్గా ఉండిద్ది, మంచి ఫ్యూచర్స్ ఉన్నాయి దీంట్లో. సో ఇది నేను దీనికి ఈ పీసీ బిల్డింగ్కి వాడుతున్న మదర్ బోర్డు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి మనం వాడుతున్న గ్రాఫిక్ కార్డు యాసెస్ 1650 అనేది యాసెస్ అండి. ఇది ఓవర్లాక్ ప్రోడక్ట్ అనమాట, సూపర్గా ఉండిద్ది. దీంట్లో VR ప్రోడక్ట్ అన్నీ ఉంటుంది. ఇది 4GB గ్రాఫిక్ కార్డు అండ్ దీనికి డ్యూయల్ ఫ్యాన్స్ ఉంటుంది. సో సూపర్గా పనిచేస్తుంది, మనకి ఎడిటింగ్ కానీ గ్రాఫిక్ కానీ అసలు ల్యాగ్ లేకుండా ఎక్సలెంట్గా పనిచేసిద్ది, సూపర్ సపోర్ట్ ఇచ్చిద్ది అనమాట. ఈ రీజన్కి ఇది ఇంకా పర్ఫెక్ట్గా ఉండిద్దని నేను ఇది బాగా ఫిల్టర్ చేసి కొన్ని రివ్యూస్ చూసి సో ఫైనల్గా నేను ఇది తీసుకున్నాను. ఇది నేను ప్రజెంట్ వాడుతున్న గ్రాఫిక్ కార్డు ఈ పీసీకి మేము బిల్డ్ చేయబోతుంది. నెక్స్ట్ వచ్చి నేను ర్యామ్ వచ్చి నేను తక్కువ రేట్లో మంచి DDR కాసర్లో DDR4 ర్యామ్ 8GB తీసుకున్నాను. 8GB ర్యామ్ తీసుకున్నాను. మీరు ఇంకా బడ్జెట్ ఎక్కువ ఉంటే 2 తీసుకోండి. నేను ఎందుకంటే మళ్ళీ చెయ్యం కాబట్టి ఒకేసారి బెస్ట్గా తీయడానికి నేను దీన్ని తీసుకున్నాను అనమాట. సో ఎందుకు 16GB ఒకటే తీసుకోవచ్చు కదా అంటే మీకు ఒక విషయం చెప్తున్నా, మీరు 8GB వాడినా 4GB రెండు వాడితే మీకు ఆ రిజల్ట్ అనేది కంప్లీట్గా డిఫరెంట్గా ఉండిద్ది. సో అందుకని నేను 8GB ర్యామ్స్ విడివిడిగా తీసుకున్నాను. సో పర్ఫార్మెన్స్ మళ్ళీ మనం మార్చాం కాబట్టి నాకు బాగుండాలి ఎడిటింగ్ కానీ గేమింగ్ కానీ. సో అందుకోసం. అండ్ నెక్స్ట్ నేను తీసుకున్నది ప్రోడక్ట్ ఏంటంటే బ్యాటరీ. మనకి పవర్ సప్లై అనేది చాలా ఇంపార్టెంట్ గేమింగ్ పీసీకి, ఎందుకంటే మనకి ఎక్కువ పవర్ తీసుకునేది. సో దానికోసం కాసిరా CV450 లేటెస్ట్ వర్షన్ తీసుకున్నాను. ఇది 80+ అనమాట. సో ఇదేంటంటే మనం వాడుతున్నప్పుడు పవర్ తీసుకునేది, మనం వాడినప్పుడు పవర్ ఆటోమేటిక్గా టర్న్ ఆఫ్ చేసేది. సో దానివల్ల ఏంటంటే మనకి పవర్ కూడా చాలా సేవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ RGB వాడేటప్పుడు ఇలాంటి మినిమం 450 అనేది వోల్ట్స్ ఉంటేనే మనకి ఏ ప్రాబ్లం లేకుండా మనం పీసీని బిల్డ్ చేసుకోవచ్చు అండ్ రన్ కూడా ఈజీగా అయింది. సో ఈ ప్రోడక్ట్. అండ్ ఇప్పుడు CPU అండ్ మానిటర్ ఫర్దర్ డీటెయిల్స్ మనకి సీతారామరాజు ఇంట్రడక్షన్ ఇస్తారు. సో సీతారామరాజు, కమ్ ఆన్. ఫ్రెండ్స్,
మీకు ఇప్పుడు దాకా గణేష్ పీసీ ప్రోడక్ట్స్ గురించి చెప్పారు. ఇప్పుడు మనం చెప్తుంది పీసీ ప్యానల్ గురించి. మనం ఇన్బుల్ట్ చేసిన మొత్తం ప్రోడక్ట్స్ అన్ని ఇందులోనే అసెంబ్లీ చేయబోతున్నాం. సో ఇది వచ్చేసరికి ప్యానల్ వచ్చేసరికి మనకి యాంట్ ఈ స్పోర్ట్స్లో మనం తీసుకోబడింది. ఇది దీంట్లో స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో ఆర్జీబీ లైట్ స్పెషాలిటీ. ఇది ఆన్లైన్లో మీకు 3000 పడుతుంది మేము తీసుకున్నది. లేదు మీరు అంత బటన్ మీరు చేసుకోలేను అంటే మీకు 1000-2000 లోపలే మీకు ఆఫ్లైన్లోను ఆన్లైన్లోను దొరుకుతుంది. ఇందులోకి వచ్చేసరికి స్పెషాలిటీస్ ఏంటంటే ఇందులో ఆర్జీబీ లైట్స్ ఇక్కడ కనబడుతున్నాయి కదా, ఆర్జీబీ లైట్స్. ఇందులో డిఫరెంట్ ఆర్జీబీ లైట్స్ వెలుగుతాయి. ఇక్కడ ఒక బటన్ ఉంది, ఈ బటన్ ప్రెస్ చేస్తే మనకి డిఫరెంట్ లైట్స్ వస్తాయి, బ్లూ, రెడ్, గ్రీన్ అలాగా. అందులోనూ ప్లస్ ఏంటంటే దీనికి ఇక్కడికి వచ్చేసరికి ఇది టెంపర్డ్ గ్లాస్. దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే మన లోపల ఆర్జీబీ ఫ్యాన్స్ ఫిక్స్ చేయడం వల్ల దానివల్ల బయట నుంచి చూడడానికి చాలా బ్యూటిఫుల్గా కనబడుతుంది, అట్రాక్టివ్గా కనబడుతుంది. అండ్ దీంట్లో ఇంకో చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే ఇది మ్యాగ్నెటికల్ మ్యాట్. దీనివల్ల యూజ్ ఏంటంటే ఎటువంటి డస్ట్ అంత ఈజీగా త్వరగా లోపలికి వెళ్తూ. అండ్ దీంట్లో ఇంకో మైనస్ ఏంటంటే ఇందులో CD డ్రైవ్ కూడా లేదు, ఎందుకంటే మేము దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదు కాబట్టి మేము దాన్ని తీసుకోలేదు. ఇది మేము 3000కి తీసుకున్నాం, ఎందుకంటే మేము ఆర్జీబీ లైట్స్కి మేము ప్రిఫర్ చేసుకున్నాం ఎక్కువ. మీకు అంత బటన్ మీరు పడలేకపోతే మీకు 1000-2000లోనే మీకు ఆఫ్లైన్లోను ఆన్లైన్లోను రెండిట్లోనూ దొరుకుతుంది. మీకు ఇంకా ఎక్కువ కావాలంటే మీకు హై అమౌంట్లో కూడా దొరుకుతుంది పీసీ మీకు. ఇప్పుడు మానిటర్ గురించి మన స్వామి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. కమా. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ స్వామి అండ్ టుడే మనం గేమింగ్ పీసీని బిల్డ్ చేస్తున్నాం. దీనికోసం 24 ఇంచెస్ శాంసంగ్ని మానిటర్గా మనం తీసుకున్నాం అనమాట. సో ఇందులో ఉన్న స్పెషల్ ఏంటంటే దీంట్లో ఐపీఎస్ ఉంటుంది. ఐపీఎస్ అంటే మనం ఒక రూమ్లో ఫిక్స్ చేసిన తర్వాత ఏ మూల నుంచి చూసుకున్నా కానీ దీంట్లో విజువల్ని మనం బాగా ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట. అండ్ చెప్పాలంటే దీని యొక్క అడాప్టర్ వచ్చేసి 100-240 volts. దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుందంటే తక్కువ కరెంట్ని కూడా కన్జప్షన్ చేసుకునే అవకాశం ఉంటుందన్నమాట. ఓకేనా. దీన్ని యూజ్ చేయడం వల్ల ఒక హెచ్డి రేంజ్లో మనం గేమింగ్ ఆడుతున్నట్టు ఫీలింగ్ మనకు వస్తుంది. అండ్ ఈ సామ్సంగ్ మానిటర్లో మనం వెనకాల ఒక బటన్ చూడొచ్చు. ఇదేంటంటే కాంట్రాస్ట్ని తగ్గించుకోవడానికి కానీ పెంచుకోవడానికి వీలుగా ఇవ్వబడిన ఒక బటన్ అనమాట. అండ్ దీని ప్రైస్ వచ్చేసి మనకి మార్కెట్లో 9000 ఉంటుంది. ఆఫ్లైన్లో అండ్ ఆన్లైన్లో బోత్ సేమ్ ఒకే ప్రైస్ ఉంది. సో మేమైతే దీన్ని ఆఫ్లైన్లో కొనుగోలు చేసాం. అండ్ ఇది విజయవాడ ఎన్టీఆర్ కాంప్లెక్స్ షాప్ నెంబర్ 50లో మేము దీన్ని తీసుకున్నాం అనమాట. సూపర్గా ఉంది. సో గేమింగ్కి బాగా యూజ్ అవుతుందని దీన్ని తీసుకోవడం జరిగింది. సో ఫస్ట్ టైం ఈ పీసీని మేము సొంతగా బిల్డ్ చేద్దాం అనుకుంటున్నాం. సో చేస్తాం కూడాను. సో మీరు తప్పకుండా దీన్ని ఎంకరేజ్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్. ఈ వీడియోని మాత్రం పూర్తిగా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఓకే, మనం ఇంకా పీసీ బిల్డింగ్లోకి వెళ్దాం. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, ఇది మదర్ బోర్డు, జిగాబైట్ మదర్ బోర్డు. ఇప్పుడు మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో అది మనం ఇక్కడ ఈ సెంటర్లోనే మనం సిపియూని ఇన్బుల్ట్ చేస్తాం అనమాట. ఇది చాలా ఈజీ, కానీ కొంచెం జాగ్రత్తగా పెట్టాలి సిపియూ పెట్టేటప్పుడు. మనం వాడే సిపియూ ఏంటంటే Ryzen 7 2700X. దీంట్లో మనకు వచ్చి ఒక RGB ఫ్యాన్ ప్లస్ సిపియూ రెండు ఇస్తారు. ఇదే RGB ఫ్యాన్ అనమాట. అండ్ దీంట్లో ఉంది ఇది మనకు సిపియూ అంటాం, దీన్ని మనం సిపియూ అంటాం. మనం ప్యానల్ మొత్తాన్ని మిక్స్ చేసి మనం అందరం సిపియూ అంటాం కదా, యాక్చువల్గా దాంట్లో ఉండేది ఇదనమాట సిపియూ. ఇప్పుడు ఇది RGB ఫ్యాన్. RGB ఫ్యాన్ అంటే దీంట్లో లైట్స్, కలర్స్ అన్నీ మనకి వస్తాయి. మీరు ఫస్ట్ ఇంట్రడక్షన్ వీడియోలో చూసినట్టు వచ్చింది అనమాట. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా ఫిక్స్ చేయాలో ఒకసారి చూద్దాం. సో ఇది సిపియూ ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది చాలా కేర్ఫుల్గా మనం దీన్ని పెట్టాలన్నమాట. ఎందుకంటే దీంట్లో గోల్డెన్ పెటల్స్ ఉంటాయి. ఇవి చాలా చాలా డెలికేట్ అనమాట. వీటిని మనం హ్యాండ్తో కూడా టచ్ చేయకూడదు. ఇది ఒక్కటి చూసుకుంటే చాలు, ఫస్ట్ స్టెప్ సక్సెస్గా పెట్టేసినట్టే. సో ఇది Ryzen. దీని వెనకాల ఇది కనపడుతుంది కదా, ఇదే అనమాట మనం చూసే గోల్డ్. ఒరిజినల్ గోల్డ్ అయితే కాదని అనుకుంటున్నాను. సరే ఇటు చూద్దాం. ఇక్కడ దీన్ని తీస్తున్నాను. సో హ్యాండ్కి టచ్ అవ్వకూడదు కాబట్టి నేను దీన్ని రివర్స్లో ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇటు నుంచి ఓపెన్ చేస్తాను. సో జాగ్రత్తగా సిపియూని బయటికి తీయండి. సో ఫ్రెండ్స్, ఇలా డైరెక్ట్గా మనం పెట్టేయచ్చు. దీంట్లో ఇక్కడ ఇంకా వైట్ కార్నర్లో ట్రయాంగిల్ షేప్ కనబడుతుంది కదా, ఆ ట్రయాంగిల్ షేప్ కనబడేటట్టు చూసుకొని మనకి మదర్ బోర్డ్లో కూడా ఉంది ఆ ట్రయాంగిల్. అలా పెట్టంగానే అది ఆటోమేటిక్గా అటాచ్ అయిపోతుంది. అండ్ ఆ లివర్ని మనం కిందకి ప్రెస్ చేసేస్తే ఆటోమేటిక్గా సిపియూ అనేది లాక్ అయిపోతుంది అనమాట. సో చాలా సింపుల్ కదా.
ఇప్పుడు దీని మీద మనం థర్మల్ పేస్ట్ అనేది పోయాలి, ఎందుకంటే ఈ థర్మల్ పేస్ట్ అనేది హీట్ అవ్వకుండా సిపియూని చూస్తుంది. అండ్ మంచి థర్మల్ పేస్ట్ని మనం యూజ్ చేయొచ్చు ఎక్కడైనా. ఇది హార్డ్వేర్ షాప్స్లో మనకి ఎక్కడైనా దొరికిద్ది. మేము ఎన్టీఆర్ కాంప్లెక్స్లో మాకు అతను ఫ్రీగా ఇచ్చారు. సో థర్మల్ పేస్ట్ మనం అప్లై చేశాక దీనిపైన మనం ఆర్జీబీ ఫ్యాన్ని ఎలా ఫిక్స్ చేస్తున్నాం ఒకసారి చూడండి. ఇది ఆర్జీబీ ఫ్యాన్. దీన్ని మనం డైరెక్ట్గా దాని మీద పెట్టేస్తున్నాము. అక్కడ దానికి మనకి హుక్స్ ఉంటాయి, ఆ హుక్స్కి అటాచ్ చేసేస్తే సరిపోతుంది. సో ఇదిగోండి అదే ఆ హుక్ సైడ్ ఉంది కదా, ఇటువైపు హుక్ అనమాట. వీటిని జస్ట్ ఆ స్టాండ్స్ మీద ఎగ్జాక్ట్గా పెట్టి ఆ హుక్కి అటాచ్ చేసేస్తే మనకి ఇంకా ఫిక్స్ అయిపోతుంది. దీంట్లో పెద్ద కష్టం ఉండదు, కొంచెం గట్టిగా ఉంటుంది. మనం ఈ లివర్ని మనం గట్టిగా ప్రెస్ చేస్తే ఫిక్స్ అయిపోతుంది, ఇంక ఇది కదలదు అనమాట. సో ఇట్లా మనం ఈ ఆర్జీబీ ఫ్యాన్ని దీంట్లో ఫిక్స్ చేస్తాం. నెక్స్ట్ వచ్చి మనం వీటి కనెక్షన్స్ ఇక్కడ ఆర్జీబీ సిపియు కనెక్షన్ ఇక్కడే ఉండిద్ది. పక్కన మనకి మదర్ బోర్డు మీద దేని పేరు దానికి రాసి ఉంటుంది. సో మనం కన్ఫ్యూజన్ అవ్వాల్సిన పని ఏం లేదు, అవి చూసుకుంటూ మనం పెట్టేయచ్చు. ఇప్పుడు ర్యామ్ వాడుతున్నాము. ర్యామ్ వచ్చి 8GB వాడుతున్నాము, DDR4ని. ఇప్పుడు ర్యామ్ అంటే పెద్ద కష్టమేం కాదు. మనం ఇదివరకు గేమ్స్ ఆడతాం కదా, మధ్యలో క్యాసెట్ పెడతాం, అలా ఉంటుంది. ఇక్కడ మనకి లివర్స్ అనేవి ఓపెన్ చేసి ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా ఈ లివర్స్ అనేవి క్లోజ్ అయిపోతాయి. క్లోజ్ అయిపోయిందంటే మనం ర్యామ్ కరెక్ట్గా పెట్టినట్టు అనమాట. క్లోజ్ అవ్వకపోతే ర్యామ్ సరిగ్గా పెట్టినట్టు. కరెక్ట్గా మనం మార్జిన్ చూసుకొని పెడితే సరిపోతుంది. మనకి మనం తప్పు పెడితే అది ఫిక్స్ అవుతుంది, ఆ విషయం మనకు తెలిసిందే కదా. సో నేను 2 RGB ఫ్యాన్స్ వాడుతున్నాం కాబట్టి మేము, సో 2 RGB ఫ్యాన్స్కి తగ్గట్టు ర్యామ్ కూడా అలాగే ఉంటే పవర్ఫుల్గా బాగుంటుంది అని 2 ర్యామ్స్ వాడుతున్నాము. సో సెకండరీ కూడా పెట్టేస్తున్నాము. సో 8/16GB ర్యామ్ వాడుతున్నాం ప్రజెంట్ ఈ మానిటర్ సిపియూకి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా అందరూ అయిపోయింది. సో దీంట్లో మనం ఇప్పుడు సిపియూలో బ్యాక్ సైడ్ మనకు ఒక స్పేస్ ఇస్తారు, దాంట్లో మనం ఇప్పుడు బ్యాటరీని ఫిక్స్ చేస్తున్నాము. బ్యాటరీ అంటే పవర్ సప్లైని పెట్టి జస్ట్ మనం అక్కడే ఉండిద్ది, మనకి తెలుసుకోవద్దు అది కరెక్ట్గా పవర్ సప్లై కానీ. సో వెంటనే పెట్టుకొని మనం టైట్ చేసేయడమే. సో దీంట్లో వైర్స్ అన్నిటిని మనం ఇక్కడ చూసారా, మనకి కంప్యూటర్లో మదర్ బోర్డులోని ఈ ప్యానల్ అనేది ఇచ్చేస్తాడు. ఈ ప్యానల్ని తీసుకొని మనం ఆ సిపియూ బ్యాక్ సైడ్ గట్టిగా ప్రెస్ చేసేసి ఈ మదర్ బోర్డ్ని డైరెక్ట్గా మనం అక్కడ అటాచ్ చేసేసి అక్కడ సరిపోతుంది. మన సిపియూలో ATX కాబట్టి ATX తగ్గట్టు మనకి ఇక్కడ సరిపోతుంది. సో మనం ఎక్కడైతే వెనకాల పిన్స్ పెట్టామో ఆ పిన్స్కి అటాచ్ చేసేసి 4 sides 4 స్క్రూస్ దాంట్లోనే వస్తాడు మనకి స్క్రూ సెట్ మొత్తం సిపియూతోనే. అవి మనం ఫిక్స్ చేసేస్తే సరిపోతుంది. అండ్ ఈ బ్యాటరీ నుంచి వచ్చిన కనెక్షన్స్ చాలా గజిబిజిగా ఉంటాయి. సో వాటిలో మనకు కావాల్సిన కొన్ని వరకే తీసుకొని వాటిని, ఇది 24 పిన్ అనమాట పవర్ సప్లై, బ్యాటరీ నుంచి కనెక్షన్ ఇచ్చేస్తాం. అండ్ CPU పవర్ సప్లై కేబుల్ కూడా దాంట్లోనే ఉంటుంది, మొత్తం కనెక్షన్ ఇస్తాం. దీంట్లో ఇంకా USB 3.0, USB 2.0 అండ్ పవర్ LEDs అన్నిటికి సంబంధించినవి అన్నీ మనకి బ్యాటరీ నుంచి వచ్చింది. మేము ఇప్పుడే గ్రాఫిక్ కార్డ్ను కూడా ఇన్బుల్ట్ పెట్టేసాము, గ్రాఫిక్ కార్డ్ కనెక్షన్స్ కూడా ఇచ్చేస్తున్నాము. సో కొన్ని రీజన్స్ వల్ల మేము ఫుల్ వీడియోస్ తీయలేకపోయాము. సో ఉన్నంత వరకు మీకు యాస్టిక్స్ చూపించడానికి ట్రై చేస్తున్నాం. ఇప్పుడు USB కేబుల్ని కనెక్షన్ చేస్తున్నాం. ఇప్పుడు వైరింగ్ అనేది మొత్తం లోపల గజిబిజిగా లేకుండా మనకి ఇటు టెంపర్ గ్లాస్ కాబట్టి నీట్గా కనపడుతుంది కాబట్టి వైర్స్ అన్నీ మేము వెనక్కి లాగేసుకుంటున్నాము. సో ఎటు నుంచి ఎటు బయటికి తీయాలి, లోపల ఏమి గజిబిజి లేకుండా నీట్గా ఉండేటట్టు మేము వైర్స్ అన్నీ బయటికి పంపించేస్తున్నాం బ్యాక్ సైడ్కి. సో ఇదే కొంచెం గజిబిజిగా ఉంటుంది వైర్లతో. సో ఇవన్నీ లేకుండా మన కింద చాలా స్పేస్ ఉంటుంది వెనక బ్యాక్ సైడ్ నుంచి బ్యాటరీ పక్కన. సో దాంట్లో మొత్తం ప్రెస్ చేసేసి మనం ఈ వైరింగ్ అనేది నీట్గా కనబడకుండా గజిబిజిగా లేకుండా మనం అరేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో SD కార్డ్కి HDDR డ్రైవ్కి మనకి ప్రతి దానికి స్లాట్స్ ఉంటాయి. సో దేని స్లాట్లో మనం అది పెట్టేసుకుంటే మనకి అసలు ఎటువంటి ప్రాబ్లం లేదు. సో CPU మొత్తం ఆల్మోస్ట్ మేము కేబుల్స్ కనెక్షన్ ఇచ్చేయడంతోనే మొత్తం అయిపోయినట్టే. ఇంక ఇక్కడ మనం USB కేబుల్స్ కానీ F ప్యానల్ కేబుల్స్ కానీ మొత్తం పెట్టాలి. అండ్ హలో ఫ్రెండ్స్, ఇందాక ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పడం మర్చిపోయాం. ఏంటంటే మనం M.2 అండ్ SSD రెండు ఇందులో వాడుతున్నాం అనమాట ఈ గేమింగ్ పీస్ని బిల్డ్ చేయడానికి. సో ఆ SSD అనేది అడ్వాన్స్డ్ అనమాట, ఇది నార్మల్ SSD.
సో మనం ఏంటంటే ఈ గేమింగ్ పీస్లో బోత్ రెండు M.2 అండ్ SSDని వాడదామని ఫిక్స్ అవుతున్నాం. సో రెండింటిని దీంట్లో వాడతాం అనమాట. సో ఇది తీద్దాం చేద్దాం. ఓకేనా, ఫిక్స్ చేసేద్దాం, రికార్డ్ అవుతుంది. దీన్ని ఒకసారి ఫిక్స్ చేసేద్దాం. ఆప్షన్స్ చూద్దాం. ఓకే సార్, చూద్దాం ఒక నిమిషం. ఎస్, ఇది సాటా కేబుల్. యాక్చువల్గా ఇది సాటా కేబుల్ అండి. ఓకే, 6 GB అండ్ ఇది వచ్చేసి ఓకే ఇదన్నమాట కనెక్షన్ వచ్చేసి ఎస్ఎస్డి కార్డ్కి. ఒక నిమిషం లోపల పెట్టే. ఓకే, సో ఈ వైరింగ్ అనేది మాకు ఫస్ట్ టైం కాబట్టి కొంచెం కన్ఫ్యూజన్ అయింది. సో ఈ వైరింగ్ ద్వారా మేము మళ్ళీ కొన్ని పార్ట్లు తీసి మళ్ళీ కట్టాల్సి వచ్చింది. సో ఇవన్నీ మళ్ళీ చేస్తున్నాము. సో అందుకనే ఇక్కడ చెప్పడానికి ఏం లేదు, ఆల్రెడీ అన్నీ చేసేసింది. సో చూసారు కదా, మీకు కనపడుతుంది కదా, ఆల్మోస్ట్ అన్నీ రెడీ అయిపోయింది. వైరింగ్ కూడా వెనక్కి లాగేసాము. సో ఇక్కడ అంతా సెట్ అయిపోయింది. నాకు తెలిసి ఇప్పుడు దాకా అంతా పర్ఫెక్ట్గానే జరిగింది అనుకుంటున్నాను. సో కేబుల్ కనెక్షన్ వచ్చి ఫస్ట్ టైం RGB మనం తయారు చేస్తున్న CPU ఎలా వర్క్ చేస్తుందో చూడాలని. సో చూద్దాం. స్విచ్ ఆన్ చేయండి. ఓకే మామా. కనెక్షన్ మొత్తం అంతా వైరింగ్ ఎక్కడ ఏం పోలేదురా. మనం అన్ని చూసినట్టే చేసాం. ఇంకేంట్రా నాకు తెలిసి ఇదేమో ప్రాబ్లం ఉండొచ్చు. సరే సరే, ముందు కనెక్షన్ ఆపే, మళ్ళీ ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో. వైరింగ్ చూద్దాం సార్ మళ్ళీ. మేము కనెక్షన్స్ అన్నీ యాస్టీస్ కరెక్ట్గానే ఇచ్చాము. మాకు ఎక్కడ ఏ డౌట్ లేదు, ఎందుకంటే మాకు అక్కడ డౌట్ పడాల్సింది కూడా ఏమీ లేదు. సో కనెక్షన్స్ అన్నిటికీ అక్కడ నేమ్స్ ఉంటే నేమ్స్ తగ్గట్టు పెట్టేసాం. అయినా ఎందుకు అనవలేదో మాకు అసలు అర్థం కావట్లేదు. సో దాని గురించి మేము చాలా చెక్ చేసాము, అన్నీ కరెక్ట్గా ఇచ్చాము. ఆ పిన్నులన్నీ కరెక్ట్గా తీసి మళ్ళీ పెట్టాము. సో దీనికి కనీసం మాకు 5 hours దాకా ఇక్కడే వేస్ట్ అయిపోయింది. సో చూస్తున్నాం, ఇంకా మాకు సొల్యూషన్ అయితే దొరకలేదు. నెట్లో చెక్ చేస్తున్నాము ఏంటి ఇంకా మదర్ బోర్డ్ కనెక్షన్స్, కంట్రోల్ ప్యానల్ కనెక్షన్స్ అని అన్నీ చెక్ చేస్తున్నాం మేము. సో అదే ఇప్పుడు ప్రజెంట్ మీరు చూస్తున్న సిచ్యువేషన్. ఆల్మోస్ట్ నైట్ 2:30 అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ మాకు 2:30 అయింది టైము. కానీ ఎవరు దీన్ని వదలదలుచుకోలేదు. సో ఎవరి కాళ్ళు దీన్ని ఇండివిజువల్గా ట్రై చేస్తూనే ఉన్నాము, ఒకరికి తెలియకుండా ఒకళ్ళం. కానీ ఇది చాలా టీం వర్క్గా నాకు బాగా నచ్చింది, మేము అందరం ఇలా వర్క్ చేయడం. సో మేము పడుకున్నాక ఒకరి తర్వాత ఒకళ్ళం దీన్ని ఎలాగైనా ఆన్ చేయాలి అని తప్పంతానే మేము అందరం నైట్ అంతా వర్క్ చేసాము. సో ఫైనల్గా మళ్ళీ తెల్లారే దీన్ని స్టార్ట్ చేయాలనుకున్నాము. ఫస్ట్ రెండేమో పవర్ ఎల్ఈడి ఒక్క నిమిషం.
పవర్ ఎల్ఈడి పవర్ ఎల్ఈడి మొత్తం మిక్స్ చేసే కనెక్షన్ అంతా అంతా ఇది అది ఓకే రైట్ నో స్విచ్ ఓకేనా అరే స్విచ్ ఉంది నేను బాగా ఆన్ చేస్తాను ఓకేనా ఆన్ చేస్తున్నా అయ్యరా స్వామి స్విచ్ చేయరా అరే ఈరా నాకు టెన్షన్ వస్తుందిరా అరే మనం చేసిన ఒకే ఒక మిస్టేక్ అది ఒకటే మనం చేసాం అది ఆన్ చేసి స్విచ్ యా సో ఫైనల్గా మార్నింగ్ 10:30 to 11 బిట్వీన్ ఇది ఆన్ అయింది. సో మేము దాదాపు 12 hours దాకా దీని మీదే కూర్చున్నాము నైట్ అంతా. అండ్ చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. అంతకు ముందు రోజు 3:30కి స్టార్ట్ చేస్తే నెక్స్ట్ రోజు 11కి అయింది ఇది ఆన్. సో మా ఆనందం మామూలుగా లేదు. ఫుల్ అంటే ఫుల్ ఎంజాయ్ చేసాం అనమాట ఆ మూమెంట్. సో ఎందుకంటే మనంతా మనం చేసుకునే దాంట్లో చాలా కిక్ ఉండేది కదా. సో అదే మేము ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. ముఖ్యంగా ఫ్రంట్ ప్యానల్ ఎక్కువ అబ్జర్వ్ చేయండి. మీకు చాలా వీడియోస్లో ఫ్రంట్ ప్యానల్ గురించి ఎక్కువ చెప్పరు. సో మేము దాన్నే బ్లైండ్గా ఫాలో అయిపోయాం. అక్కడే చాలా మిస్టేక్ చేసాం. ఈ వీడియోలో మీకు ఫ్రంట్ ప్యానల్ గురించి చాలా డీప్గా చెప్తాం. సో దాన్నే ఫాలో అవ్వండి ఎక్కువ. మీరు ఏ మోడల్ అయితే మదర్ బోర్డ్ తీసుకున్నారో ఆ మదర్ బోర్డ్ యొక్క ఫ్రంట్ ప్యానల్ ఖచ్చితంగా మీరు తెలుసుకోండి, నెట్లో చెక్ చేసి. అండ్ గైస్ అది CPU అయితే రెడీ అయిపోయింది. దీనికి మేము మానిటర్ కనెక్ట్ చేసి మంచి OS వేసి విండోస్ 10 వేద్దాం అనుకుంటున్నాం. అండ్ GTA 5 ఇన్స్టాల్ చేస్తాము. అది 60 GB దాకా ఉంది. సో అది మొత్తం ఇన్స్టాల్ చేస్తాం. గేమింగ్ సాఫ్ట్వేర్ కూడా ఇన్స్టాల్ చేసి మేము ఒకసారి చెక్ చేసి రివ్యూని మీకు నెక్స్ట్ వీడియోలో మేము పోస్ట్ చేస్తాం. సో అంతవరకు చూస్తూనే ఉండండి సూపర్ మమ్మ ఛానల్.